అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. నచ్చింది నచ్చలేదా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఐ హ్యాపీ ఆర్ నాట్? ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈరోజు లక్కీ గారి బర్త్డే. సో వాడికి కొద్దిగా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసాం. సో దానికోసం తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటాడు. అన్ని అరేంజ్ చేసి పెట్టా. సో ఇప్పుడు అది తీసుకోవడానికి వెళ్తున్నా. యాక్చువల్లీ మార్నింగే ప్లాన్ చేయాల్సింది, లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఏదో బయట వెళ్ళి రావడానికి లేట్ అయింది చెప్పారు. సో ఇప్పుడు నేను రోహిత్ గడికి వెళ్తాను. అది తీసుకొని దాంట్లో మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్. సర్ప్రైజ్ ఎలా ఉంటుంది, వాడికి ఎలా సర్ప్రైజ్ ఇస్తాము ఏమనేది వచ్చేసి చాలా సస్పెన్స్. ఎంజాయ్. ఆడు టూ డేస్ బ్యాక్ నేను మా 13 చేసాడు అనమాట. సో అప్పుడు ఇంకా నాకు అది కావాలని పట్టాడు. బట్ వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి లేదు, మేము తీసుకుంటలేదు, అది వేరే వాళ్ళు అమ్మేశారు, వేరే వాళ్ళు తీసుకునేశారు, మనకి ఇస్తలేదు అనేసి చెప్పాను వాడికి. ఇందాకటి నుంచి బట్ వాడికి తెలియకుండా మళ్ళీ నేను ఆల్రెడీ బుక్ చేసి చేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా దాంట్లో ఇంకో సర్ప్రైజ్ వేరే ఉందన్నమాట. ఆ సర్ప్రైజ్ కూడా చెప్తాను. ఆల్రెడీ దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టాను. సో చాలా బాగుంటుంది అనమాట సర్ప్రైజ్ అనేది. ఏముంది అనేది మొత్తం వీడియో ఫుల్ అయ్యేంత చూడండి. సో మీకు నెక్స్ట్ 1 minute లేదా 2 minutes మీకు ఆ సర్ప్రైజ్ ఏమని చెప్పేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ ఇంకేం సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి పోతున్నాను కూడా చెప్తాను. ఇంతవరకు ఆడికి కూడా తెలియదు ఏం సర్ప్రైజ్ అనేది, ఆడికి కూడా చెప్పకుండా తీసుకెళ్తున్నా. సో చాలా బాగుంటుంది. ఆడికైతే ఇంతవరకు ఏం సెలబ్రేషన్ చేయలేదు. ఈవినింగ్ కేక్ కటింగ్ చేద్దామనేసి అనుకున్నాము. ఇప్పుడు జస్ట్ చికెన్ చేసి తినేసి వచ్చాము. సో ఈవినింగ్ కేక్ కటింగ్ ప్లాన్ చేయాలి. ఊరికి వాడు కామన్గా ఉంటాడు. సో వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ప్లాన్ చేశాం. అది సర్ప్రైజ్ అయితే. సో వెళ్తున్నాం, నియర్ బై వెళ్ళేసి ఇంకా వాళ్ళు అందవే ఉన్నారంట, వాళ్ళు ఇచ్చేవాళ్ళు తీసుకున్న వాళ్ళు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకుని రావాలి. సో చూపిస్తారంట అది కూడా. సో ఆ సర్ప్రైజ్ అయితే వాళ్ళు వచ్చేసారు, రీచ్ అయిపోయారు. మనం కూడా వచ్చేసాం, దాన్ని చూపిద్దాం ఏమన్నా. సో ఇది లక్కీగా సర్ప్రైజ్ అయితే. సో వీళ్ళు రాకీ అనేసి వీళ్ళ దగ్గర ఇది థర్డ్ పప్పి, 4th పప్పి మనం బై చేస్తాడు. ఇది సో చాలా క్యూట్గా ఉంది. ఇది యాక్చువల్లీ ఇది కొనలేదు చెప్పాను లక్కీ గారికి. ఇది అనమాట స్పెషల్ అయితే తీసుకునేసాం. సో ఇంకోటి దానికి సర్ప్రైజ్ ఇంకోటి ఉంది, రాని చూపిస్తాను. సో సర్ప్రైజ్ వచ్చేసి ఇదనమాట. సో ఫస్ట్ ఇది బాక్స్లో ప్యాక్ చేసి ఆడికి ఇస్తాము. సో ఆడు ఎలా రియాక్ట్ అవుతాడు చూసి మళ్ళీ ఒరిజినల్ తీసుకెళ్ళి ఇస్తామన్నాడు. ఒరిజినల్ కావాలంటున్నాడు. దీన్ని ఒరిజినల్గా ప్యాక్ చేసి ఇస్తాం వాడికి. ఆడ రియాక్షన్ ఎలా ఉంటుంది చూడండి. ఆల్మోస్ట్ చూడండి సేమ్ టు సేమ్ డిట్టో అలాగే ఉంటుంది. సో సేమ్ డిఫరెన్స్ ఏముండదు, అలా ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే ఈ పప్పి చాలా స్పెషల్ అనమాట. బ్లూ ఐస్ ఉంటాయి చూడండి దీనికి. సిడ్జీ ఇది, దీనికి బ్లూ ఐస్ ఉన్నాయి. సో యూజువల్గా బ్లూ ఐస్ని రావన్నమాట, చాలా రేర్గా వస్తాయి బ్లూ ఐస్. ఇది బ్లూ ఐ మేబీ చెప్పాలంటే చాలా అదృష్టం ఉందన్నమాట నాకు. సో అలా దొరికింది. లెట్స్ ప్లాన్ కానీ మిగతా చూద్దాం. నియర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. పప్పి అయితే అక్కడ చూడండి అక్కడ ఉంది. సో దానికోసం ఏమేమి కొన్నాము ఏంటి అనేది చూపిస్తా. సో నిన్ననే బై చేసాం అనమాట కేజు. సో పప్పి కోసము ఫుల్ కేజీ ఉందన్నమాట. అది తప్పితే ఇప్పుడు తీసుకెళ్ళడం కోసం బాక్స్ అనమాట. ఈ బాక్స్లో పెట్టేసి తీసుకెళ్ళి ఇవాళ లక్కీ గిఫ్ట్ ఈ బాక్స్లో. ఇంకా దాంతోపాటు సో సెర్లాక్ కూడా బై చేసాం. ఎందుకంటే ఏజ్ చిన్నది కాబట్టి స్టార్టింగ్ 6 months వేసి సెర్లాక్ కూడా బై చేసాం మనం. సో సెర్లాక్ ఫస్ట్ వచ్చేసి మనము ఈ పప్పీని పెట్టి లక్కీకి సర్ప్రైజ్ ఇద్దాం. ఈ పప్పీని వచ్చేసి దాని బాక్స్లో పెట్టేసి సర్ప్రైజ్ ఇద్దాం. వాడు ఎలా రియాక్ట్ అవుతాడనేసి చూసి మళ్ళీ దాని తర్వాత పప్పీని దాన్ని ఎలాగ ఇస్తామో అనేది ఆలోచిద్దాం.
సో ప్యాకింగ్ అంతా రెడీ చేద్దాం ఇంకా. సో ఫస్ట్ అయితే డాల్ పప్పీ అయితే ఉన్నది పెడుతున్నా. నేను ఆల్రెడీ అంతా రెడీ చేసినాం అనమాట. నేను యాక్చువల్లీ బ్యాటరీ వేయాలి, బ్యాటరీలో తేలేదు, బ్యాటరీ వేసి జంప్ అవుతుంది ఫుల్గా, బ్యాటరీ తేలేదు. సరే బ్యాటరీ లేకుండా అలా పెడదాం, ఫస్ట్ ఇది పెట్టి అడిగి ఇద్దాం. సో ఇది వచ్చేసి పప్పీ అనమాట. సో సేమ్ టు సేమ్ చూస్తే రెండు ఒకటేలాగా ఉంటాయి అనమాట, ఆల్మోస్ట్ ఆల్. సో చూసారంటే రెండు ఒకటేలాగా ఉన్నాయి డాళ్ళు, రెండు ఒకటే అనమాట వాటి రెండింటికి. సో ఫస్ట్ ఇది ఇచ్చేసి తర్వాత ఇది ఇచ్చేయడానికి ప్లాన్ చేద్దాం ఎలా ఉంటుంది. అది ఫీల్ అవుతాను చూడు, పక్కన దాని ఫ్రెండ్ వచ్చింది అనేసి. సో ఫస్ట్ దీన్ని వద్దు, దీన్ని బయట తీయేద్దాం. దీన్ని బాబు పెట్టేసి బాక్స్ క్లోజ్ చేసి ఫస్ట్ దీన్ని ఇచ్చేసి మళ్ళీ దీని గురించి ఆలోచిద్దాం ఏమేమి చేయాలి, ఎలా ఇవ్వాలనేసి. సో రాండి వెళ్దాం అయితే ఇంకా. సో ఇది డాలర్ అనమాట, దానికి మెల్ల టై చేస్తాను అనమాట ఇది. సో ఈ పక్క మిమ్మీ అనేసి పేరు ఇచ్చాం, పేరుకి వచ్చేసి మిమ్మీ పెట్టామన్నమాట పప్పీకి. ఆ ముందే డిసైడ్ చేసాం మిమ్మీ అనేసి. సో అదే ప్లాన్ చేశా. సో బాగానే అనిపించింది ఈ కలర్, దానికి తోడు ఈ టై కలర్ వచ్చేసి ఇది యాక్చువల్లీ డైరీలకు వస్తుంది, మీకు గుర్తుందో లేదు, డైరీకి వచ్చింది అనమాట. డైరీకి వచ్చేదాన్ని కట్ చేసి నేను పెట్టేసాను దీనిలో, దాన్ని కట్ చేసుకునేసి దానికి మా ఆఫీస్లో అంటే మా ఆఫీస్లోనే ఎన్గ్రేవ్ చేశాను అనమాట, దానికి టచింగ్ చేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని దానికి టై చేద్దాం పప్పీకి. సో పప్పీకి దీన్ని టై చేద్దాం. సో టెంపరీకి అయితే ఇదే అనమాట, దీనికి ఏమంటారు ఇది చూడండి ఎలా ఉందా. సో చాలా బాగుంది అనమాట, నాకు తెలిసి కనబడుతుంది చాలా బాగా. ఇంకా కొంచెం టైట్ చేయాలి యాక్చువల్లీ. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, అసలు ముట్టుకోవాలంటే భయం వేస్తుంది అనమాట, అంత క్యూట్గా ఉంది పప్పీ మాత్రం అయితే, సూపర్గా ఉంది. చాలా లక్కీగా రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో చూడండి టై చేసాం, దాన్ని ఇది కూడా బాగానే కనబడుతుంది లుక్ అయితే. సో ఇది యాక్చువల్లీ నేను మొన్నే ప్లాన్ చేశాను అనమాట, 3 days నుంచి ప్లానింగ్ చేస్తున్నా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమనేసి. సో ఫైనల్గా అన్నీ గ్యాదర్ చేసుకున్నాం. అమెజాన్లో కేజ్ ఆర్డర్ చేశాను, చూసారు కదా కేజ్, అది ఆర్డర్ చేశాను. సో నిన్న వచ్చేసి ఈ మెడక్ చైన్ వస్తుంది కదా, అది ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ ఒక 1 week తర్వాత వచ్చేలా చూపిస్తాను అనమాట. సో అంతవరకు బాగోదనేసి సో మళ్ళీ ఈ ఐడియాతో కట్ చేసి వర్క్ పైన ఎన్గ్రేవ్ చేశాను అనమాట. సో ఇది బాగా వచ్చింది. సో ఇంకా అక్కడ వెయిటింగ్ ఇంటి దగ్గర యాక్చువల్లీ. సో దీన్ని అంతా సెటప్ చేసి వెళ్ళి ఇచ్చేసి ఎలా రియాక్ట్ అవుతారో ఏమని చూడాలా, ప్లాన్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. వాడు పట్టుకుంటాడు, వాడు వీడియో తీస్తాడు అనమాట, నేను ఇచ్చేస్తాను. సో ఇలా అవుతుంది అన్నమాట పప్పి, చూడు ఎలా పల్టీ అవుతుంది. సో ఈ పప్పి ఇద్దాం ఫస్ట్. వచ్చేసాడు పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ. मस्त शेड्स होणार नीला आम्हाला असा సర్ప్రైజ్ బిగ్ లక్కీ. ఓపెన్ లక్కీ, సర్ప్రైజ్ లక్కీ నీకు అది. నువ్వు పప్పి అడిగావు కదా లక్కీ, ఇది చూడు ఎంత బాగా యాక్ట్ చేస్తుంది అనేది. చూడు ఇంకేం కాదు లక్కీ, చూడు ఎంత బాగుంది చూడు. అర్జున్ లక్కీ పల్టీ వేసింది, చూస్తున్నా పల్టీ వేసింది అంటే చూడు పల్టీ వేస్తుంది. అర్జున్ I know. Come on, come on. లక్కీ నువ్వు హ్యాపీనా? లక్కీ హ్యాపీనా? నేను ఏదో పక్కన సాంగుండే. ఇప్పుడు నువ్వు ఓకే కదా? నచ్చిందరా? నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా నచ్చలేదా చెప్పు. చూడు ఎంత బాగుందో. చిటి నీకు నచ్చిందా?
ఎంత బాగుందో, నచ్చిందా? యు లైక్ ఇట్? యు లైక్ ఇట్ ఆర్ నాట్? చూడు అది ఎలా పడుతుందో. యు హ్యాపీ? ఐ హ్యాపీ ఆర్ నాట్? నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా నచ్చలేదా చెప్పు లక్కీ. నచ్చిందా నచ్చలేదా? ఇంకేం కావాలా? ఆ పప్పి అయితే నువ్వు తెచ్చుకొని మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మమ్మీ ఏడుస్తుంది క్లీన్ చేసుకునే. ఇదైతే క్లీన్ చేసే పని కూడా లేదు. చూడు ఎంత బాగా ఆడుకుంటుందా. దానిలోకి అయితే సేమ్ ఉంటుంది చూడు. చూడు నచ్చిందా అసలు చెప్పు. బాగుందా? ఓకేనా? నీకు పప్పి వద్దు కదా ఇంకా? ఓకే. సో అప్పుడు చూసారు కదా వాడు ఎలా రియాక్ట్ అవుతుంది. వాడు ఏడ్చడానికి అవసరం లేదు, అలాగే వదిలేసుకోవడానికి అవసరం లేదు. అప్పుడు ఉండడం వాడు వాడికి నమ్మడానికి ఏడ్చడానికి అవసరం లేదు. సో ఇప్పుడు రియల్ ఎత్తుకొని వేస్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది. చిన్ని వాళ్ళ కింద అరస్తాంటారు, డబ్బా పారేది అంటారు. ఒకటే బొమ్మ ఇంకో బొమ్మ దీంట్లో 2 ఉన్నాయి కదా. ఏంది ఎవడుంది? చూడు దాని మధ్యలో ఏందో ఉంది చూడు. దాని మెల్ల ఏమో చూడు, నీట్ చూడు. దాన్ని ఎత్తుకొని దాని మెల్ల ఏమో చూడు. నోడు ఒకేసారి అయితే ఏముంది దాని మెల్ల ఎత్తుకొని చూడు. ఏమనుంది? ఓకే దాని పేరు మిమి అనమాట. సో దాని పేరు మిమి. యూ లైక్ ఇట్? రియలీ? సో హర్ నేమ్ వాజ్ మిమి. ఓకే. సో హౌ యూ ఫీలింగ్ ఇట్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అదే దాని హోమా? సో సో రోహిత్ మామకి ఏం చెప్పలేదు, మమ్మీకి ఏం చెప్పలేదు మీరు? రోహిత్ మామకి ఏం చెప్పలేదు? రోహిత్ మామకి ఏం చెప్పలేదు? రోహిత్ మామకి ఏం చెప్పలేదు? రోహిత్ మామ హెల్ప్ చేసాడు కదా రోహిత్ మామ. సో హూ విల్ టేక్ కేర్ దట్? ఇదనమాట లక్కీ గార్డ్ది స్పెషల్ గిఫ్ట్ అనమాట. లక్కీ గార్డ్కి, లక్కీ గార్డు అండ్ చిన్ని అయితే మస్తు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. సో ఇద్దరు యాక్చువల్లీ ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే ఇది ఇచ్చినప్పుడు అయితే వాడు ఆడ వల్ల నవ్వలేదు వెళ్ళాడికి. ఆడికి అలా ఉండింది. ఇంకేమనలేక ఇప్పుడు దొల్లాడుతాడు ఆ పక్క ఈ పక్క పడి. సో మళ్ళీ పక్క చేసినప్పుడు సో హ్యాపీగా ఉన్నాడు. సో వెల్కమ్ టు న్యూ హోమ్ మిమి. కదా సో ఇదనమాట 35 days ఆల్మోస్ట్ 35 days ఏజ్ పప్పి అది. సో వ్యాక్సినేషన్స్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కీప్ ఇన్ టచ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ కేక్ కటింగ్ పార్టీస్ కూడా యాడ్ చేస్తుంది ఇంట్లో. సో ప్లీజ్ వెయిట్ ఆన్ ఇట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు లక్ష్మిడా, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you. You look like a tree.